ఇంతవరకు వెనక ముందు ఆడుతున్నటువంటి అమెరికా ఇప్పుడు బ్రిటన్ విషయంలో కూడా నిర్మోహమాటంగానే వ్యవహరించింది. బ్రిటన్ ఈ మధ్య కాలంలో ఒక కీలకమైనటువంటి అడుగులు వేసింది. ఆ అడుగు ఏంటయ్యా ప్రధానంగా అంటే పాలస్తీనాని సమర్థించడం. బ్రిటన్‌తో పాటుగా యూరప్ దేశాలు అనేక దేశాలు పాలస్తీనా అనే తీవ్రవాద దేశాన్ని ఒక బాధిత దేశంగా చూస్తూ పాలస్తీనాని దేశంగా గుర్తిస్తున్నారు. హమాస్ తీవ్రవాదుల్ని కూడా ఒక బాధితులుగానే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో అమెరికా తాజాగా బ్రిటన్‌లో ఉన్నటువంటి పాలస్తీనా యాక్షన్ అనేటటువంటి సంస్థని విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మన దేశంలో తీవ్రవాదులు బ్రిటన్‌లో పౌర సంఘాల వాళ్ళు. మన దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి ఖలిస్తానీలు మన దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళకి బ్రిటన్ అక్కడ ఒక సంస్థగా గుర్తిస్తుంది, ప్రజాస్వామ్యయుతం అని చెప్తుందన్నమాట. బ్రిటన్‌కి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే ఒప్పుకోదు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళందరికీ అక్కడ షెల్టర్ ఇచ్చే దిక్కుమాలిన దేశానికి ఇప్పుడు అమెరికా చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి ఆదేశాలు ఇచ్చింది.